ఏపీ రాజకీయాలు ఎప్పుడు దేని చుట్టూ తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు. వైసీపీ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశం దుమారం రేపినట్టుగానే ఇప్పుడు అదే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరి ఫోటో పెట్టాలన్న వివాదం రాజుకుంది. అనంతపురం జిల్లాలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. అంతేకాదు, అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎంల ఫోటోలు పెట్టాలన్న నిబంధన ఎక్కడి నుంచి వచ్చింది? స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక సంస్థల చైర్మన్ల ఛాంబర్లలో ఎవరి ఫోటోలు పెట్టాలన్న అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లిక్కర్ స్కామ్, అరెస్టులతో ఏపీ రాజకీయాలు హాట్ గా సాగుతున్న తరుణంలో ఈ ఫోటోల వివాదం ఎందుకొచ్చింది? ఇది ఎక్కడ మొదలైంది? వాచ్ టు సీ. ఏపీలో నిన్నటి వరకు మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు, పదవి నుంచి దింపేయడాలు చూశాం. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం సరికొత్త రాజకీయం ప్రారంభమైంది. ఎవరి ఛాంబర్లో ఎవరి ఫోటోలు ఉండాలన్న వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏది రాజ్యాంగ పదవి, ఏది అధికారిక పదవి, ప్రభుత్వ సంస్థలు ఏవి, స్వయం ప్రతిపత్తి సంస్థలు ఏవి, అసలు ఇక్కడ చైర్మన్ల హక్కులేంటి, అక్కడ నియమ నిబంధనలు పాటించాల్సింది ఎవరు? ఇలాంటి అనేక అనుమానాలు రాష్ట్రంలో చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఉన్నట్టు ఉండి ఈ ఫోటోల వివాదం ఎందుకు వచ్చింది? ఈ సంస్కృతి ఎవరు ప్రారంభించారు? ఇప్పుడు దౌర్జన్యంగా ఫోటోలు మార్పించే అంత అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం వేరు, రాజకీయ పార్టీలు వేరు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల నుంచి ఎన్నికైన వారు ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. కానీ పార్టీకి ప్రభుత్వానికి మధ్య అంతరం చాలా ఉంటుంది. కానీ గత కొంతకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిమితులు లేకుండా పోతున్నాయి. గత వైసీపీ సర్కార్లో ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఇంకా పలు కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు ఇది కోర్టుల వరకు కూడా వెళ్లింది. కోర్టు ఆదేశాల మేరకు రంగులు కూడా మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇలానే ఫోటోల వివాదం తెరపైకొచ్చింది. సాధారణంగా దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ వంటి గొప్ప వ్యక్తుల ఫోటోలు ఉంచుతారు. దీనితో పాటు ప్రస్తుత ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి ఫోటోలు ఉంచుతారు. ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరి ఫోటోలు ఉంచాలి, ఎవరి ఫోటోలు ఉంచకూడదు అనే దానిపై రాజ్యాంగంలో ఎటువంటి నియమం లేదా నిబంధన లేదు. ఎవరి ఫోటోలు ఉంచాలో, ఎవరి ఫోటోలు ఉంచకూడదో రాష్ట్ర ప్రభుత్వం తన సౌలభ్యం ప్రకారం నిర్ణయిస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారి ఫోటోలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇది కేవలం ఆనవాయితీ మాత్రమే. అంతేకాదు, కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం ఇది జరుగుతుంది. కూటమి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకం కావడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కూటమి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంకా కొన్ని చోట్ల ఈ ఫోటోల వివాదం నడుస్తుంది. తాజాగా అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలోని చైర్పర్సన్ గిరిజమ్మ ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను స్టోర్ పక్కన ఉంచడంపై అధికారులను టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబులు జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఛాంబర్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడాన్ని గుర్తించారు. వెంటనే జెడ్పీ డిప్యూటీ సీఈఓని పిలిపించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధన ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఫోటోను జిల్లా పరిషత్ కార్యాలయంలో పెడతారని ప్రశ్నించారు. వాళ్లు జగన్ ఫోటోలు పెట్టుకోవాలని అనుకుంటే వారి సొంత కార్యాలయాల్లో, పార్టీ ఆఫీసుల్లో పెట్టుకోవచ్చని, కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా పెడతారని ప్రశ్నించారు. అలాగే వెంటనే అక్కడ వైఎస్ జగన్ ఫోటో తీసివేయించి అదే స్థానంలో మహాత్మా గాంధీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టించారు. ఇలాంటి సంఘటనలు ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా కనిపిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ జెడ్పీ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ వాళ్ళ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అట్లా పెట్టడం జరిగింది. ఇక్కడ 9 నెలలైనా కానీ కనీసం మా ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి ఇది ప్రోటోకాల్ కనీసం ఫోటోలు కానీ ఎక్కడికైనా పెట్టించిన దాఖలా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీపిచ్చేసి మా ముఖ్యమంత్రి వర్యులది ఫోటో పెట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అనంతపురం జెడ్పీ చైర్పర్సన్ ఛాంబర్లోకి టీడీపీలు, ఎమ్మెల్యేలు వెళ్లిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతుంది. అంతేకాకుండా ఇక్కడ సీఈఓకి వారు వార్నింగ్ ఇవ్వడం,
3 రోజులు తిరగకుండానే ఆయన పైన బదిలీ వేటు వేయడం వంటివి ఇంకా రాజకీయ వేడి రాజేస్తున్నాయి. అసలు జెడ్పీ చైర్మన్, మేయరు, మున్సిపల్ చైర్మన్ల ఛాంబర్లలో పలానా వారి ఫోటోలే ఉండాలన్న నిబంధన ఏమైనా ఉందా? జిల్లా వైసీపీ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత చేసిన వ్యాఖ్యలు, ఇలా అనేక అంశాల మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. వాస్తవంగా గ్రామ పంచాయతీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ వరకు మున్సిపాలిటీలు, ఇలా అన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఇక్కడ చైర్మన్లు, ఇతర పాలకవర్గము పొలిటికల్ పార్టీల నుంచి వస్తారు. అదే సమయంలో వీరి ఛాంబర్లలో పలానా వారి ఫోటోలే ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదు. మరి ఎందుకు ఏపీలో ఇలాంటి వివాదం రాజుకుంది? ఇది ఎక్కడ ప్రారంభమైంది? సరిగ్గా 20 ఏళ్ల క్రితం నాటి రోజులు చూస్తే గ్రామంలోని పంచాయతీ కార్యాలయం దగ్గర నుంచి ముఖ్యమంత్రుల ఛాంబర్ల వరకు ఎక్కడ చూసినా మహాత్మా గాంధీ, ఇతర స్వతంత్ర సమరయోధులు, భరతమాత ఫోటోలు కనిపించేవి. కానీ ఇప్పుడు రాజకీయ చేష్టలు మితిమీరి అన్ని చోట్ల తామే కనిపించాలన్న కోరికతో ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రుల ఫోటోలు లేదా తమకు ఇష్టం వచ్చిన నాయకుల ఫోటోలు పెట్టుకొని ఆనవాయితీ వచ్చింది. ఇది గత 10 ఏళ్లలో మరింత ఎక్కువయ్యి మితిమీరి ఇప్పుడు ఏకంగా ఛాంబర్లలోకి బలవంతంగా ఫోటోలు తీసుకొచ్చే పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన జరిగిన 2 రోజులకే జెడ్పీ సీఈఓపై బదిలీ వేటు పడింది. ఇదిలా ఉండగా అదే రోజు ఇంకో సంఘటన జరిగింది. నగరానికి ప్రథమ పౌరుడైన మేయర్ ఛాంబర్లోకి టీడీపీ నాయకులు వెళ్లి ఎవరి ప్రమేయం లేకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టారు. ఇటు జెడ్పీలో సంఘటన మీద మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మేయర్ వసీం జిల్లా ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారు. నా అనుమతి లేకుండా అక్కడున్న అటెండర్ను బెదిరించి తాళాలు లాక్కొని లోపలికి ప్రవేశించారని, టేబుల్పై ఉన్న ఫైల్స్ కూడా చెదరగొట్టి టేబుళ్లు ఎక్కి ఫోటోలు తగిలించారన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని మేయర్ ఫిర్యాదు చేయగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసలు రాష్ట్రంలో రాజ్యాంగం, హక్కులు లాంటివి ఏమైనా ఉన్నాయని ప్రశ్నించారు మేయర్ వసీం. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎమ్మెల్యేలు ప్రవర్తించారని, అనుమతి లేకుండా ఒక మహిళ చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లారని, అంతేకాకుండా అధికారుల మీద ఇష్టానుసారం దూషణలకు దిగారని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. ఒక చైర్పర్సన్ కు తన ఛాంబర్లో ఎవరి ఫోటోలు పెట్టుకోవాలన్నది ఆమె వ్యక్తిగత అంశమని, ఏదైనా ప్రోటోకాల్ ఉంటే దాన్ని అమలు చేయాలని చెప్పాలి, కానీ ఇలా ఎమ్మెల్యేలు అనుమతి లేకుండా ఛాంబర్లోకి వెళ్లి దురుసుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ గారి ఛాంబర్లోకి వెళ్ళి ఆమె డిగ్నిటీని దెబ్బతీసే విధంగా ఆమె అనుమతి లేకుండా ఛాంబర్లోకి వెళ్ళి ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను కింద పడేసి ధ్వంసం చేసి సీఈఓ గారిని భయభ్రాంతులకు గురి చేసి ఒక సర్వసభ్య సమావేశం జరుగుతుండగా దానిని కూడా ఆటంకపరుస్తూ గందరగోళమైన స్థితిలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రవర్తించడం అనేది ప్రజాస్వామ్య వాదులంతా తలదించుకునే విధంగా వారి ప్రవర్తన నిన్న ఉండింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్ గా తీసుకుంది. జిల్లా పార్టీ నాయకులంతా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నా వ్యక్తిగత ఛాంబర్లోకి వెళ్లి దురుసుగా ప్రవర్తించారని చైర్పర్సన్ గిరిజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఫోటోతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాకు జెడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా ఆయన ఫోటోను నా వ్యక్తిగత ఛాంబర్లో పెట్టుకున్నారని, ఒకవేళ జగన్ ఫోటో ఉండకూడదని మాకు వాళ్లు చెప్పుంటే మా నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునే వాళ్లమని, అలా చేయకుండా అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి వెళ్లి దురుసుగా ప్రవర్తించారన్నారు. ఒక బీసీ మహిళ జెడ్పీ చైర్మన్ గా ఉందన్న విచక్షణ లేకుండా జ్ఞానాన్ని మరచి నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు. ఆ ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకుంటున్న సమయంలో మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమ్మినేని సురేంద్రబాబు గారు, అలాగే అనంతపురం రూరల్ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మేము మీటింగ్ చేసుకుంటున్నటువంటి సమయంలో నా అనుమతి లేకుండా నా వ్యక్తిగత ఛాంబర్లోకి ప్రవేశించి దురుసుగా ప్రవర్తించారు. మేము ఆల్రెడీ కూడా అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాము.
అలాగే బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అయినటువంటి నాకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారని కృతజ్ఞతతో నేను నా వ్యక్తిగత ఛాంబర్లో ఫోటో పెట్టుకున్నాను. వాళ్ళు ఒకవేళ చెప్పిండింటే మేము మా నాయకులతో చర్చించి నిర్ణయం ఏమనేది తెలియజేస్తూ ఉంటే ఒక బీసీ మహిళ చైర్మన్గా ఉన్నది అనే విచక్షణ లేకుండా వాళ్ళ జ్ఞానాన్ని మరిచి వాళ్ళు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. అదే సమయంలో వైసీపీ నాయకులు కొన్ని అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. స్థానిక సంస్థలనేవి ఇండిపెండెంట్ బాడీలని, మున్సిపాలిటీలో కార్పొరేషన్లు ఇండిపెండెంట్ బాడీలుగా ఉంటాయని గుర్తు చేస్తున్నారు. అక్కడ ముఖ్యమంత్రి ఫోటోలే ఉండాలి, ఇతరుల ఫోటోలు ఉండకూడదన్న నిబంధన ఎక్కడా లేదని, చైర్మన్ హోదాలో కేటాయించిన గదిలో ఎవరి ఫోటోలు ఉండాలి, ఎవరి ఉండకూడదు అనే రూల్స్ లేవంటున్నారు. అసలు శాసనసభ్యులు జిల్లా పరిషత్లో అధికార మెంబర్లు కాదని, ఎంపీలు ఎమ్మెల్యేలు గౌరవ సభ్యులు మాత్రమేనన్నారు. వారికి ఓటు హక్కు కూడా లేదన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో ఆమె ఎన్నిక కాలేదని, కేవలం జెడ్పీటీసీలతోనే ఎన్నికయ్యారని అంటున్నారు. చైర్పర్సన్ కు కేటాయించిన గదిలోకి అనుమతి లేకుండా ఎమ్మెల్యేలు ఎలా వెళతారో, పార్లమెంట్లో కూడా మా పార్టీకి మాకు కేటాయించిన గదుల్లో మా నాయకుల ఫోటోలు ఉంటాయని మాజీ ఎంపీలు అంటున్నారు. చైర్పర్సన్ ప్రభుత్వ ఉద్యోగి కాదని, నెల జీతం తీసుకోవడం లేదని, కేవలం అలవెన్స్లు మాత్రమే తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే గవర్నర్ ఫోటోలే అన్ని చోట్ల ఉన్నారని, ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా గవర్నర్ పేరుతోనే జీవోలు వస్తాయన్నారు. దీంతో పాటు మరో అంశాన్ని కూడా వారు తెరపైకి తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎంకు రాజ్యాంగ హోదా లేదని, చారిత్రక అవసరమో మీ అవసరమో అలా తెచ్చి బలవంతంగా రుద్దారని అంటున్నారు. మీటింగ్ సమావేశం అంతా జరుగుతున్నప్పుడు ముగ్గురు శాసనసభ్యులు ఇతరులతో కలిసి మన గిరిజమ్మ గారు జిల్లా చైర్మన్ గారు ఆమె వ్యక్తిగత రూములో అనేది కూడా, అంటే వ్యక్తిగతంగా జిల్లా చైర్మన్ రూమ్లో ఉండే ఆఫీసులో కూడా ప్రవేశించి అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఎలా పెడతారు అని చెప్పేసి అనేక రకాల కూడా దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా కూడా ఆమెను కూడా కించపరుస్తూ, ఒక జిల్లా చైర్మన్ కూడా కించపరుస్తున్న దాన్ని వారిపైన కూడా వెంటనే కూడా కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ముగ్గురు కొత్త శాసనసభ్యులు ఏం నేర్చుకున్నారో, ఏం ఎక్కువైందో నాకు అర్థం కాలేదు. డబ్బు ఎక్కువైందో, అదృష్టం ఎక్కువైందో. ఎవరైతే పాత శాసనసభ్యులు ఉన్నారో, అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళకి కొంచెం తెలియజేయండి. వాళ్ళు వాడిన భాష కానీ ప్రవర్తించిన తీరు కానీ చాలా ఆక్షేపణీయంగా ఉన్నాయి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇదే కోరుతున్నా, కేసు బుక్ చేయండి, విచారించండి, పునరావృతం కాకుండా చూడండి. సరైన పద్ధతి కాదు. అలాట్మెంట్ ఇచ్చిన గది అది చైర్పర్సన్ గారికి. మీరు ఎలా వెళ్తారు? వెళ్ళి చేసే పని ఏంటి? ఎక్కడైనా కూడా పార్లమెంట్లో కూడా మా పార్టీకి కానీ మాకు ఇచ్చిన గదుల్లో మా నాయకుడి ఫోటోలే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహారం ఫిర్యాదులు, కేసుల వరకు వెళ్లడంతో దాని మీద రియాక్ట్ అయ్యారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో జగన్ ఫోటో ఉన్నా బయటపడేస్తాం, పగలగొడతామని హెచ్చరించారు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. వైసీపీ నాయకులు ఉనికి కోసం ఆరాట పడుతున్నారని, ప్రభుత్వ అధినేత అయిన సీఎం చంద్రబాబు ఫోటో పెట్టాలని అడిగాం కానీ దౌర్జన్యం చేయలేదన్నారు. చైర్మన్ గిరిజమ్మను ఉద్దేశించి ఎక్కడా అగౌరవపరచలేదని, అసత్యాన్ని అబద్ధాన్ని నిజం నిజమని ప్రచారం చేయడంలో, నమ్మించడంలో వైసీపీ నాయకులు సిద్ధహస్తులంటూ కామెంట్ చేశారు. ఎట్లా పెడతారండి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో? ఒక పార్టీ అధ్యక్షుడి ఫోటో ఎట్లా పెడతారు? నిన్న మాట్లాడుతున్నాడు ఏదో రంగయ్య అనే వ్యక్తి, ఒక 50 సంవత్సరాల బాబు జగజ్జీవన్ రామ్ లాగా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిసారి గెలిచి సీనియర్ పార్లమెంటేరియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. పార్లమెంట్ కార్యాలయంలో మాకు ఒక గది ఇస్తారు, అక్కడ మా అధ్యక్షుడి ఫోటో ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయానికి పార్లమెంట్లో ఒక పార్టీ ఎంపీలకు ఇచ్చే గదికి తేడా తెలియనటువంటి నీకు ఆ పక్కనే ఎంపీగా సీనియర్ ఎంపీగా చేసినటువంటి వెంకటరామరెడ్డి గారన్న సలహాలు ఇవ్వాల్సిందే. ఏ ప్రభుత్వ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా తీసుకొచ్చి నడి రోడ్డు మీద పగలగొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. రాజ్యాంగంలో ఎక్కడ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల ఫోటోలు పెట్టాలన్న నిబంధన కానీ లేదా ఫలానా వారి ఫోటోనే పెట్టాలని ఏమీ లేదు. ఇది మాత్రం సుస్పష్టం. కానీ మారిన పరిస్థితులతో ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టాలని గత 10 ఏళ్లుగా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టాలని నిర్ణయించింది. కార్యాలయాల్లో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టినా పెట్టకపోయినా వారు చిన్నబోరు. పెట్టినంత మాత్రాన వారికి అదనంగా వచ్చేది ఏమీ కూడా లేదు. అయితే ఇక్కడ అన్నింటా రాజకీయం చేస్తూ రచ్చకెక్కి ప్రజా సమస్యల్ని గాలికి వదిలేయటమే అసలు సమస్యగా మారింది. ఇప్పటికైనా ఇలాంటివి వాటి మీద దృష్టి పెట్టి పాలనపై దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు.